తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? రామారావు. రామారావు గారు ఏం చేస్తుంటారండి? నేను ఇప్పుడు ఖాళీ రిటైర్ అయిపోయింది. ఓకే, ఎక్కడండి సార్ మీది? దేవలేసు. బస్ యాత్రలో భాగంగా ఆయన ప్రచారం చేస్తుంటే కంటిపైన రాయితో కొట్టడం జరిగింది, అతనికి ఒక గాయమైంది. ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఆయన తాలూకోలే కొట్టుంటారు, బయట వాళ్ళు కొట్టరు. అది అంతే తప్ప ఏదో వాళ్ళ బాబుని చంపించినప్పుడు శుభ్రంగా గత చరిత్రను రాశాడు. అన్నీ మామూలే, ఆయన పెద్ద ఇది కాదు. ఆయన మాత్రం ఆయన ఎవరు కొట్టరండి. అంటే వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళే చేశారు దాడి అంటున్నారు, టీడీపీ వాళ్ళేమో జగనే చేయించుకున్నాడు అంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, నేను కూడా అదే అన్నాను. తప్పే ఉందండి. అంటే మాకేం అవసరం దాడి చేయించుకోవాల్సిన అవసరం అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటారంటే రేపు పొద్దున్న ఓట్లు కోడి కత్తోడు చెబితే అలా ఓట్లు వచ్చాయి. ఈయన వివేకానంద రెడ్డి చంపించిందేమో అది అలా వచ్చింది. అలాగే ఇవాళ కూడా అలా చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అంతే తప్ప అంతకుండకేం లేదు. అంటే ఓవరాల్గా ఎలా ఉంది సార్? ఇంకా నెల రోజులు మాత్రం సమయం ఉంది, ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు నీ 3 కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను. 3 కూటమి అంటే ఒక్కడిని ఓడించలేక ఇంతమంది కలిసి వచ్చారు, కానీ ప్రజలు మాత్రం ఒక్కడి వైపే ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. అది మంచిదే కదా, ఆ విషయంలో 30 రోజుల తర్వాత అది తెలిసిపోతుంది. దాని గురించి కంగారు పడక్కర్లేదు. అయితే ఆయన చేసింది ఏంటి, ఒక్కటి కూడా మంచి పని లేదు. పొలాన్ని పేదడు తోసిస్తాడు. అమరావతి అండి మనకి మన రాష్ట్రానికి రాజధాని శుభ్రం పాడు చేస్తాడు కదా. అది ఒకటంటే విశాఖపట్నం రుషికొండ శుభ్రం బోడిగుండు చేస్తాడు. 50 కోట్లు ఎట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి అది పెద్ద సొమ్ము కదా, పెద్ద సొమ్ము అంటే కదా అది. మరి అంటే ఇక్కడ పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా? అది మాత్రం మేము చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళకు శక్తిని పెట్టి అయితే అక్కడ ఉన్న ఆయనకి తీసి ఈయనకి ఇచ్చారు కాబట్టి ఆయన కూడా నేను సహకారం చేస్తాను, గెలిపిస్తానని అంటున్నాను.